ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు అవగాహన. జిల్లా కేంద్రంలో అయ్యప్పగుడి జంక్షన్ వద్ద పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ సేఫ్టీపై అవగాహన నిర్వహించారు. పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ మాట్లాడుతూ, గతంలో విద్యార్థులు క్లాస్ రూముల్లో ట్రాఫిక్ పై అవగాహన నిర్వహించామని, విద్యార్థులకు రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులతో రోడ్డుపై ట్రాఫిక్ నియమాలను ఏ విధంగా పాటించాలి, ప్రమాదాల జరగకుండా నడుచుకోవాలని దానిపై సిఐ విద్యార్థులతో మాక్ డ్రిల్ వేపించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు, ట్రాఫిక్ ఎస్ఐ, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో అయ్యప్ప జంక్షన్లో మా గౌరవ డీజీపీ గారు, అట్లాగే గౌరవ సిపి గారు ఆదేశాల మేరకు, అట్లాగే మరియు ట్రాఫిక్ ఏసీపీ గారి సూచనల మేరకు పెద్దపల్లి జంక్షన్లో స్కూల్ పిల్లలకి ప్రాక్టికల్గా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. గతంలో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించినప్పుడు వాళ్ళకి క్లాసులో కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ప్రాక్టికల్గా రోడ్లపైన ఎటువంటి ట్రాఫిక్ ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేసుకోవాలి, ఏదైనా సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలనే విషయం దాని మీద మనం కొంత ప్రాక్టికల్గా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ జంక్షన్లో మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రమాదాలకు లోను కాకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించినట్లయితే మనం ప్రమాదరహితంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పబ్లిక్లో ఇంకా కొంత అవేర్నెస్ తీసుకుపోవడానికి, పిల్లల ద్వారా తెలియజెప్పడానికి, అలాగే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు నేర్చుకునే విధంగా ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసే విధంగా వీళ్ళని చూసి పబ్లిక్ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి మేము పాటించాలని తీసుకురావడం కోసం ఇది రోజు రెగ్యులర్గా జరిగే కార్యక్రమానికి పలికినాం. దానిలో భాగంగా ఈరోజు మనం అయ్యప్ప జంక్షన్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ పబ్లిక్ను ఇంకా పూర్తిగా చైతన్యవంతం చేసి ప్రమాదాలను అరికట్టే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయించడం జరిగింది. దాంట్లో కొంత గాయత్రి స్కూల్స్ విద్యార్థులు మరియు మన జెడ్పీఎస్ఎస్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు రావడం జరిగింది. ఇంకా మిగతా స్కూళ్ళల్లో కూడా ప్రాక్టికల్గా కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయనేది చూపించి ఇంకా ఎక్కువ అవేర్నెస్ అనేది తీసుకొస్తారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.